పక్కన పెడితే రాజకీయాలు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. ఇంత దారుణంగా అక్కడ స్వామివారికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసేటటువంటి కానుకల్ని కొట్టేసేటటువంటి పరిస్థితి, అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ రెండు పరకామనికి సంబంధించినటువంటి కేసుల వ్యవహారంలో. అంటే సిరిగల దేవుడు శ్రీనివాసుడు అంటాడు, ఆయన మించినటువంటి శ్రీమంతులుగా మారిపోతున్నారు ఈ దొంగలంతా కూడా. మరి ఏమంటారు సార్? అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. మీడియా ప్యానెల్లో కూర్చున్నటువంటి రాజకీయవేత్తలందరికీ అలాగే ప్రైమ్ లైన్ వారికి నమస్కారం. అయితే దీన్ని ప్రస్తుతానికి అందరూ రాజకీయ కోణంలోనే చూడడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఫస్ట్ దీన్ని రాజకీయ కోణంలో కాకుండా దేవాలయాలలో జరిగేటటువంటి అన్యాయాలు కానీ అక్రమం కానీ దోపిడీల విషయం కోణంలో చూస్తే ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి పరకామణి దొంగతనాలు అనేవి 2006లో జరిగినాయి, 2015లో ఒకటి జరిగింది. రీసెంట్గా రవికుమార్ ఇష్యూ ఏదైతే ఉందో జియ్యంగార్ మఠానికి సంబంధించినటువంటి వ్యక్తి అదోటి జరిగింది. మొన్న ఈ వీరశెట్టి పెంచలయ్య అనేటటువంటి వ్యక్తి విషయంలో కూడా బయటపడ్డది. అయితే ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా దీంట్లో కూర్చొని మీ ప్రభుత్వం దొంగ అంటే మీ ప్రభుత్వం దొంగ అని ఒకరి మీద ఒకరు బురద చల్లుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పబ్లిక్కి కానీ భక్తులకు కానీ సామాన్య ప్రజలకు కానీ మాలాంటి హిందూ ఆర్గనైజేషన్స్కి కానీ కావాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి, మీరు తీసుకునేటటువంటి చర్యల వల్ల మాత్రమే మీరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ న్యాయం చేశారు అని ప్రజలు భావిస్తారు. ఎదుటి వాళ్ళని దొంగ అనడం కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేశారు, మీ ప్రభుత్వంలో ఈయన చేరాడు కాబట్టి దొంగతనం చేశాడు, లేకపోతే ఇంత ముందు ప్రభుత్వంలో చేరాడు కాబట్టి దొంగతనం చేశాడు, మీరే దొంగతనం చేసి చెప్పించారు, లేకపోతే ఆ డబ్బులు తీసుకెళ్లి మీరే మీ జేబులో పెట్టుకున్నారు అనేటటువంటి ఈ వివాదాలు వాగ్వాదాలు చేయడం వల్ల సామాన్య ప్రజలకు దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నారు, మా స్వామి మీద రాజకీయాలు చేస్తున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఇలాంటి వాదనలు చేసి స్వామివారికి సంబంధించినటువంటి వైభవాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదు అని ఇప్పటికీ ప్రతి సందర్భంలో మా హిందూ ఆర్గనైజేషన్ తరఫున మేము దీన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. టీటీడీ లడ్డు విషయం ఇంకోటి ఇక్కడ ఒకటి కళ్యాణ్ కుమార్ గారు నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నా. ఆధ్యాత్మిక సంఘాలు కావచ్చు, హిందూ వాదులుగా చెప్పేటటువంటి వాళ్ళు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, పరంపర పీఠాలకు సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి విషయంలో ఇంత జరుగుతున్నా సరే ఇది మా బాధ్యత అని ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. గతంలో ఏదో కొంతమంది వచ్చారు, ఆందోళన చేసేసారు, వెళ్ళిపోయారు కొంతమంది స్వామీజీలు. పీఠాధిపతులు మఠాధిపతులు దీని మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా జరగట్లేదు. మరి ఎలా చూడొచ్చు అంటారు దానికి? అంటే కొంతమంది ఇప్పుడు సమస్య ఎలా తయారైపోయిందంటే మేము చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి వ్యవస్థల్లో, ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలో మేము దగ్గరగా ఉంటాం కాబట్టి మాకు బాగా అవగాహన ఉంటుంది. పెద్ద పెద్ద స్వామీజీలు పెద్ద పెద్ద పీఠాధిపతులు మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా ఇరికించాలి అనేటటువంటి రాజకీయ నాయకులు చేసే ప్రయత్నాలే ఉంటాయి. కాబట్టి వాళ్ళు భయంతోనో లేకపోతే వాళ్ళ వ్యవస్థల్లో కాపాడుకునే వ్యవస్థలోనో లేకపోతే మనకెందుకు అనేటటువంటి ఆలోచనలోనో ఉంటారు. ఎందుకంటే మళ్ళీ స్వామీజీలు ఏదైనా మాట్లాడి మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏదైనా ఉద్యమం మొదలు పెడితే వాళ్ళని రాజకీయ నాయకులు టార్గెట్ చేసి ఇప్పుడు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారిని అరెస్ట్ చేశారు ఒక 15 సంవత్సరాల క్రితం. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఒక్క హిందువు కూడా బయటకు రాలేదు. ఈ సామాన్య హిందువులు ఏమన్నా స్వామీజీలు వెనక నిలబడతారా? స్వామీజీలు బయటకు రావట్లేదు, పీఠాధిపతులు బయటికి రావట్లేదు అంటారు. స్వామీజీలు వెనక ఈ సామాన్యమైనటువంటి హిందువులు నిలబడరు, రాజకీయ నాయకులు వాళ్ళని టార్గెట్ చేస్తారు. అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వెయ్యికాల మండపం తిరుపతిలో ఆందోళన చేయాల్సిన అవసరం లేదు సార్, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేయాల్సిన అవసరం లేదు.